హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం 18th నవంబర్ అంటే వెన్స్డే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ చెప్పుకుందాం. ఇక్కడ ఇచ్చాను 12,880 కంటే అబోవ్ అయితే బై సిగ్నల్, అదే 12,849 కంటే కింద కానీ ట్రేడ్ అవుతూ ఉంటే సెల్ సిగ్నల్. ఇక్కడ ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 12,915, సెకండ్ టార్గెట్ 12,948, థర్డ్ టార్గెట్ 12,988. దానికంటే పైకి వెళ్తే 13,055 అనేది లాస్ట్. ఈడికి వచ్చినప్పుడు రివర్సల్ కావచ్చు, కొంచెం జాగ్రత్త. ఈ రెండు టార్గెట్ 3 అండ్ టార్గెట్ 4 దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 12,988 అండ్ 13,055 దగ్గర ఖచ్చితంగా రివర్సల్ కావచ్చు, కొంచెం చూసుకోండి. అదే డౌన్ సైడ్ వెళ్ళిందంటే 12,794 ఫస్ట్ టార్గెట్ డౌన్ సైడ్, దానికంటే కిందకి వెళ్తే 12,748, దానికంటే కిందకి వెళ్తే 12,659, దానికంటే కిందకి వెళ్తే 12,585 అనేది ఫోర్త్ టార్గెట్ డౌన్ సైడ్ వెళ్తే. బై సిగ్నల్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 29,177 కంటే టాప్లో కానీ రన్ అవుతూ ఉంటాయి. అదే సెల్ సిగ్నల్ వచ్చి 28,906 కంటే కింద కానీ మార్కెట్ వచ్చి మూవ్ అవుతూ ఉంటే అప్పుడు సెల్ సిగ్నల్. అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి ఫస్ట్ టార్గెట్ 29,269, దానికంటే పైకి వెళ్తే 29,712. అంటే ఈ సెకండ్ టార్గెట్ వచ్చేసి చాలా డిస్టెన్స్ ఉంది. మూవ్ అయితే ఫస్ట్ టార్గెట్ కానీ మూవ్ అయిపోతే సెకండ్ టార్గెట్ ఖచ్చితంగా ఈడి వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ టార్గెట్ వచ్చి 30,034, దానికంటే పైకి వెళ్తే 30,255. ఇవి అప్ సైడ్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీలో. అదే డౌన్ సైడ్ అయితే 28,716, ఆ తర్వాత 28,436, 28,150, 27,699. ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీకి. ఎవ్రీడే బ్యాంక్ నిఫ్టీ వచ్చి 500 పాయింట్స్ అప్ అవుతుంది. ఇక్కడ చూడండి, నిఫ్టీ వచ్చేసి ఈరోజు 93 పాయింట్స్ అప్ అయింది. మీరు 30 మినిట్స్ చూస్తే ఫస్ట్లో వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డౌన్ ట్రెండ్ వచ్చింది 11 o'clock వరకు. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇది హేమర్. ఈ హేమర్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో ఇది వచ్చేసి రివర్సల్ హేమర్. అంటే ఈ సెల్లర్స్ ఇంతవరకు వచ్చిన తర్వాత బయ్యర్స్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి పుష్ చేశారు. ఇది రివర్సల్ హేమర్. ఎప్పుడైతే ఈ హేమర్ క్రియేట్ అయిందో ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చి ఇంకా టాప్కి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఒక 60 పాయింట్స్ మీరు ఒకవేళ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తీసేసినా కానీ ఇక్కడ నుంచి 60 పాయింట్స్ డౌన్, 60 పాయింట్స్ అప్. ఓకే, ఇది నిఫ్టీ టోటల్ వచ్చి 93 పాయింట్స్ అప్. అదే బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు కానీ చూసినారంటే ఒకసారి చూడండి, 587 పాయింట్స్ అప్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఒకసారి ఇక్కడ మార్నింగ్ వచ్చి కొంచెం కన్సాలిడేట్ అయింది కిందకి, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అప్. అంటే ఎనీ డౌన్ ట్రెండ్ వచ్చేసేసి అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 29,181 వరకు వచ్చింది ఇది. అదే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 12,874 దగ్గరికి వచ్చింది. ఇది వచ్చేసేసి 12,932 దగ్గరికి వస్తూనే రిజెక్షన్ వచ్చింది. అలాగే మీరు కానీ రేపు చూస్తే ఈ సెకండ్ టార్గెట్ వచ్చి 12,948, ఆ తర్వాత 12,988. ఈ రెండు దగ్గర వచ్చినప్పుడు ఏమైనా కానీ UR3 దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ SGX నిఫ్టీ వచ్చేసి ఒక 40 పాయింట్స్ అప్లో ఉంది కాబట్టి ఈ ఫస్ట్ టార్గెట్ ఈజీగా మూవ్ అయిపోతుంది. బట్ సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ దగ్గర రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఓకే, మీరు వచ్చేసి ఈ లెవెల్స్లో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రేపు ఆ తర్వాత అంటే వెన్స్డే థర్స్డే వీడియోస్ ఉండవు, ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ వర్క్ ఉంది. ఆ తర్వాత ఫ్రైడే వచ్చేసి మళ్ళీ కలుద్దాం. ఇక్కడ వచ్చేసి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.